వలసలు ఈ పేరు వింటే డొనాల్డ్ ట్రంప్ చిర్రెత్తిపోతున్నాడు. భారతీయుల రాకతో అమెరికన్లకు ఉద్యోగాలు పోతున్నాయని అతడి అనుచరులు, మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతీయులు రాకుండా అడ్డుకోవడానికి వీసాలపై కఠిన చర్యలను తీసుకొస్తున్నారు. మొత్తంగా భారతీయులను అమెరికాకు రాకుండా చేయాలి అనేది అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్. అయితే ఈ ప్లాన్పై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ భారీ కౌంటర్ ఇచ్చారు. వలసదారులతో అమెరికన్ల ఉద్యోగాలు పోవడం లేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ట్రంప్ అబద్ధాలు చెబుతున్నాడంటూ పరోక్షంగా చురకలేశాడు. అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతోంది ఎవరు? వలసదారులు లేకుంటే అమెరికా పరిస్థితి ఏంటి? ఎందుకు వలసలపై ట్రంప్ రాజకీయాలు చేస్తున్నాడు? వాచ్ ది స్టోరీ. అమెరికాకు వలసలు శాపంగా మారాయా? ట్రంప్కి జయశంకర్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? వలసదారులతో లాభపడుతుంది ఎవరు? ప్రతి దేశం అభివృద్ధిని కోరుకుంటుంది. కానీ అభివృద్ధిని కోరుకుంటూ ఆ వృద్ధికి కారణమైన ప్రజలను వద్దనుకునే దేశం ఏమవుతుంది? అది చివరికి నష్టాలను చవిచూస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ ఎస్ జయశంకర్ వెల్లడించారు. 2 రోజుల క్రితం ఆయన ఓ సదస్సులో పాల్గొని మాట్లాడారు. వలసలు, కఠిన చర్యలపై జయశంకర్ ను ప్రశ్నించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులు స్వేచ్ఛగా, సులభంగా తరలి వెళ్లేందుకు అనుమతిస్తేనే దేశాలు ప్రయోజనం పొందుతాయని జయశంకర్ తెలిపారు. సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో స్వదేశంలో అవసరమైన ప్రతిభను సృష్టించుకోవడం అసాధ్యమని భారత మంత్రి తేల్చి చెప్పారు. విదేశీయుల రాకపోకలను అడ్డుకోవడం అంటే పురోగతిని, వృద్ధిని కోల్పోవడమేనని స్పష్టంగా తెలిపారు. పాశ్చాత్య దేశాలు చాలా వరకు స్థానికులకు ఉద్యోగాలు అంటూ నినదిస్తున్నాయి. విదేశీయులను తరిమి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ అభివృద్ధి సాధించాలంటే నైపుణ్యం అవసరం. డీప్ టెక్, ఏఐ వంటి రంగాలకు ప్రతిభ కావాలి. సో నిపుణులను రాకుండా అడ్డుకుంటే టెక్ గ్రోత్ వేరే చోటుకు వెళ్లిపోతుంది. ఉదాహరణకు ఒక దేశం విదేశీయుల రాకను అడ్డుకోవడానికి తలుపులు మూసివేయొచ్చు. అప్పుడు ఆ దేశంలోని కంపెనీలు ఎక్కడ ప్రతిభ ఉంటే ఆ ప్రాంతానికి తమ కార్యాలయాలను మార్చుకుంటాయి. జయశంకర్ చేసిన వ్యాఖ్యలు చేసిన సమయం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇప్పుడు వలసలపై కొత్త నియంత్రణలు వచ్చాయి. H-1Bతో సహా వీసాలన్నింటిపై అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. ట్రంప్ ప్రభుత్వం వీసా దరఖాస్తులను కఠినంగా పరిశీలించాలని ఆదేశించింది. ఒకవేళ మీరు H-1B వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీ రెజ్యూమ్ని వాషింగ్టన్ సమీక్షిస్తుంది. మీ సోషల్ మీడియా పోస్టులను, లింక్డ్ ఇన్ ప్రొఫైళ్లను పరిశీలిస్తుంది. సెన్సార్ విధించిన వాటిలో పాల్గొన్నారా అన్న అంశాన్ని అమెరికా తనిఖీ చేస్తుందన్నమాట. ప్రత్యేకించి ఇది భారతీయులకు అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే భారతీయులే ఎక్కువగా H-1B వీసాలను పొందుతున్నారు. అమెరికా అప్రూవ్ చేసిన మొత్తం H-1B వీసాల్లో అందులో 71% భారతీయులవే ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఇండియన్ ఇంజనీర్లు, సైంటిస్టులు, కోడర్స్ ఉంటారు. వీళ్లంతా అమెరికాలో సిలికాన్ వ్యాలీని నిర్మించి టెక్నాలజీలో అగ్రదేశాన్ని టాప్ లోకి తీసుకెళ్లారు. వాళ్ళంతా భారత్ నుంచి వెళ్లిన వారే. ఇక్కడ జయశంకర్ అత్యంత కీలకమైన అంశాన్ని ఎత్తి చూపారు. పశ్చిమ దేశాలకు వలసలతో ఉద్యోగాల సమస్య లేదని తేల్చి చెప్పారు. పశ్చిమ దేశాల్లో నిరుద్యోగ సమస్యకు కారణం తయారీ రంగాన్ని చైనాకు తరలించడమేనని క్లియర్ గా చెప్పారు. అమెరికన్ల ఉద్యోగాలను వలస వెళ్లే భారతీయులు కొట్టేయడం లేదు. అమెరికన్ ఫ్యాక్టరీలు విదేశాలకు తరలి వెళ్లాయి. దీంతో స్థానికులు ఉద్యోగాలను కోల్పోయారు. ఈ విషయాన్ని ఏ దేశ రాజకీయ నాయకుడు బయట చెప్పడానికి సాహసించడం లేదు. జయశంకర్ నిజాలను నిర్భయంగా చెప్పడంతో పశ్చిమ దేశాలకు మింగుడు పడడం లేదు. నిజానికి వలసదారులు లేకపోతే అమెరికా లాంటి పశ్చిమ దేశాలు తట్టుకోలేవు. అందుకు 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, వలసదారులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను బలంగా మారుస్తారు. ఒకసారి IMF రిపోర్టు చూడండి. 1% వలసదారులు రావడం పెరిగితే వచ్చే 5 ఏళ్లలో 1% ఉత్పత్తి పెరుగుతుందని IMF వెల్లడించింది. ఒక్క అమెరికాలో వలసలు పెరిగితే వచ్చే దశాబ్దంలో $9 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని IMF అంచనా వేసింది. రెండో కారణం, ఆవిష్కరణలు. మీకు తెలుసా, అమెరికాలో కొత్త ఆవిష్కరణలకు పొందే పేటెంట్లలో 25% వలస వచ్చి వారివే ఉంటాయి. కంపెనీలను ఎక్కువగా 80% పైగా ఉన్న హై స్కిల్డ్ వలసదారులే ప్రారంభిస్తున్నారు. అమెరికాలోని చాలా దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు చాలా మంది CEOలు వలసదారులే ఉన్న విషయం అమెరికా మర్చిపోయింది. ఈ వలసదారులే అమెరికా ఆర్థిక వృద్ధికి మూల స్తంభాలుగా నిలిచారు. ఇతరులు పనిచేయడానికి ఇష్టపడని అనేక ఉద్యోగాలను వలసదారులే చేస్తున్నారు. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ సహాయకులు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ రంగంలోని పనులను ఎక్కువగా వలస వచ్చిన వాళ్లే చేస్తున్నారు. వలస
శ్రామికులే లేకపోతే పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతాయి. తక్కువ నైపుణ్యమున్న కార్మికులు కూడా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తారు. నాలుగో కారణం యువ వలసదారులు. పాశ్చాత్య దేశాలను వృద్ధాప్య మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ప్రధానంగా అమెరికా, యూరోప్ అంతటా వృద్ధ జనాభా పెరుగుతుంది. యువ జనాభా క్రమంగా తగ్గిపోతుంది. ఈ సమస్యను యువ వలసదారులు సమసం చేస్తున్నారు. యువ వలసదారుల పనులు చేస్తున్నారు, పన్నులు చెల్లిస్తున్నారు. అక్కడి వృద్ధ జనాభాకు పెన్షన్లను చెల్లించేందుకు సహాయపడతారు. సో వలసలే లేకుంటే అమెరికా, యూరోప్ ధ్వంసమవ్వడం ఖాయం. దీన్ని బట్టి చూస్తే అమెరికా, యూరోప్ దేశాలకు వలసదారులు అవసరం. వలసదారులు ఇంత కీలకమైనప్పుడు ఆయా దేశాలు ఎందుకు వారి రాకను అడ్డుకుంటున్నాయి? ఈ ప్రశ్నకు ఆయా దేశాలకు అస్సలు రుచించని సమాధానం జైశంకర్ చెప్పారు. కేవలం రాజకీయాల కారణంగానే వలసదారులను అడ్డుకుంటున్నారని భారత మంత్రి తేల్చి చెప్పారు. తమ ప్రజలను రక్షిస్తున్నామని ఆయా దేశాల నాయకులు బిల్డపిస్తున్నారు. వాస్తవంగా ఆయా దేశాల్లో స్థానికులకు ఉద్యోగాలు లేకపోవడానికి కారణం ఆటోమేషన్, దశాబ్దాలుగా తయారీ రంగాన్ని చైనాకు అవుట్సోర్సింగ్ చేయడమే. ఇక్కడ సింపుల్ లాజిక్. చైనాకు తరలి వెళ్లిన తమ దేశానికి చెందిన కంపెనీని నిందించడం కంటే హైదరాబాద్ నుంచి అమెరికాకు వచ్చిన ఇంజనీర్పై ఆరోపణలు చేయడం ఈజీ. కంపెనీలను విమర్శిస్తే రాజకీయ పార్టీలకు ఫండ్స్ ఆపిస్తాయి. అందుకే ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు కంపెనీలను బుట్టలో వేసుకోవాలంటే వలసదారులను నిందించాలి. డొనాల్డ్ ట్రంప్ చేస్తుంది కూడా ఇదే. ఒకవైపు వలసలపై కఠిన చర్యలు తీసుకుంటేనే మరోవైపు అమెరికాకు నైపుణ్యం అవసరమని ట్రంప్ రెండు రకాలుగా వాదిస్తున్నాడు. చట్టబద్ధంగా ఏ దేశానికి వలసదారులు వచ్చినా ఇబ్బంది ఉండదు. కానీ అక్రమంగా దేశంలోకి చొరబడే వారితోనే ప్రమాదం. వారిపై ఏ దేశమూ అభ్యంతరం చెప్పదు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం చట్టబద్ధంగా వచ్చే వారిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పరోక్షంగా ట్రంప్ చర్యలపై జైశంకర్ కౌంటర్ ఇచ్చారు. అందుకే భవిష్యత్తును స్వాగతించే దేశాలు బాగుపడతాయని, అలా చేయని దేశాలకు భవిష్యత్తే ఉండదని జైశంకర్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అమెరికాకు జ్ఞానోదయం అవుతుందని ఆశిద్దాం.